మృత్యుంజయ ఈ మూవీ చూసినప్పుడు ట్రైలర్ కూడా చూడలేదు. డైరెక్టర్ మూవీ చూడడం జరిగింది. ఎందుకు ట్రైలర్ చూడలేదంటే చూస్తే మళ్ళీ మూవీలో ఉన్న ట్విస్టులు ముందే అర్థమైపోయి మూవీ మీద ఇంట్రెస్ట్ పోద్దని చూడలేదు. డైరెక్ట్గా మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే నాకైతే మాత్రం బాగుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ స్లోగా అనిపించినాయి, కానీ ఓవరాల్గా ఒక గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్. మూవీ 30 minutes స్లోగా ఉంటుంది. అంటే మూవీ స్టోరీ లైన్ ఇంకా ఎక్కదు, తర్వాత స్టోరీలోకి వెళ్తుంది. అండ్ మూవీ అక్కడి నుంచి అసలైన స్టోరీకి వెళ్తుంది. అక్కడి నుంచి ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టోరీ ఏంటంటే కిల్లర్ హత్య చేస్తూ ఉంటాడు. 2 హత్యలు ఒకే సిమిలారిటీలో చేస్తూ ఉంటాడు. దానివల్ల హీరో గమనించి అది అన్ఎక్స్పెక్టెడ్ హత్య కాదు, ఇది ఎవరో కావాలని చేశారని తెలుసుకుంటాడు. అక్కడి నుంచి ఎవరు చేశారనేది కనిపెడతాడు. అదే మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 18 scenes, నో షోయింగ్, నో బ్యాడ్ లాంగ్వేజ్ అలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. శ్రీ విష్ణు ప్రతి మూవీలో కామెడీ ఉంటుంది, కానీ ఈ మూవీలో కామెడీ అనేది ఉండదు, ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్. అండ్ మూవీ ఫుల్గా సస్పెన్స్ థ్రిల్లర్తోనే ఉంటుంది. అండ్ కామెడీ అనేది ఎక్కడా ఉండదు. కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు, అది కూడా చూసుకోండి. అండ్ పర్ఫార్మెన్స్ అయితే అందరూ బాగా చేశారు. శ్రీ విష్ణు మెయిన్ లీడ్గా ఉంటాడు కాబట్టి శ్రీ విష్ణు ప్రతి మూవీకి ఇచ్చినట్టే ఇచ్చాడు. అండ్ కిల్లర్ యాక్టింగ్ కూడా బాగుంది. అందరూ బాగా చేశారు. మీరు ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే 2 మూవీస్ మన దగ్గర ఉన్నాయి. అవి ఇక్కడ ప్లే చేస్తాను, అవి కూడా చూడండి. ఆ రివ్యూ కూడా చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఆ 2 మూవీస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. అండ్ కొరియన్ థ్రిల్లర్ మూవీస్. ఆ మూవీస్ రివ్యూస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి 2 మూవీస్ రివ్యూస్ ఇస్తాను, అవి కూడా చూడండి, మీకు నచ్చుతాయి. ఇలాంటి చాలా మూవీస్ రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.